కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గంభీర్ కు క్రికెట్ దిగ్గజం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక సూచనలు చేశాడు. స్టార్ పేసర్ మహమ్మద్ షమీని తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. గంభీర్ అంటే నాకు చాలా అభిమానమని అన్నాడు. అతడు 2011 టీ20 ప్రపంచ కప్లలో అద్భుత ప్రదర్శన చేశాడని గంగూలీ గుర్తు చేశాడు. గంభీర్ మరికొన్నాళ్లు టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగాలని తెలిపాడు. స్వదేశంలో మంచి పిచ్లను ఎంచుకోవాలనే విషయాన్ని మాత్రం గంభీర్ కు చెప్పాలనుకుంటున్నానని అన్నాడు. బూమ్రా, సిరాజ్, షమి ఈ పేస్ త్రయంపై గంభీర్ నమ్మకం ఉంచాలని సూచించాడు. ఈ టెస్టులో షమీకి చోటు దక్కాలని భావిస్తున్నానని అన్నాడు. మంచి వికెట్లపై మ్యాచ్ ఆడాలని, టీమిండియా బ్యాటర్లు 350కి పైగా పరుగులు చేయలేకపోతే ఆ టెస్ట్ మ్యాచ్ గెలవనట్లేనని గంగూలీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనే దీనికి ఉదాహరణ అని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్లో ఆటగాళ్లు భారీగా పరుగులు చేశారు కాబట్టే అక్కడ 2 మ్యాచ్ల్లో విజయం సాధించారని గంగూలీ తెలిపాడు. కాబట్టి గౌతీ మంచి పిచ్లను ఎంచుకోవాలని సూచించాడు. అప్పుడే టెస్టుల్లో టీమిండియా విజయం సాధిస్తుందని అన్నాడు. అంతేకాదు, టెస్టు మ్యాచ్లను 5 రోజుల్లో గెలవాలి కానీ 3 రోజుల్లో కాదని గంగూలీ పేర్కొన్నాడు. కాగా షమీ చివరిసారిగా భారత్ తరఫున 2023లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాతో సిరీస్లకు షమీని ఎంపిక చేయలేదు. ఫిట్నెస్ లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకోవడం లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పేర్కొన్నాడు. మరోవైపు రంజీ ట్రోఫీలో ఆడుతున్న షమీ మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. 4 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. గంగూలీ సూచనతో షమీని గంభీర్ మళ్లీ జట్టులోకి తీసుకుంటాడో లేదో అనే దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా నవంబర్ 22 నుంచి భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య గౌహతి వేదికగా 2వ టెస్టు ప్రారంభం కానుంది.